అభిమానుల తరపున సుధాకర్ నాయుడు గారు 2 ముక్కలు మాట్లాడతారండి. కర్నూలు సుధాకర్ నాయుడు గారు అండ్ ఎన్టీఆర్ అఖిల భారత నందిగామ అధ్యక్షులు వడ్డెల్లి సాంబశివరావు గారు పూలమాలతో సత్కరిస్తారండి. సుధాకర్ నాయుడు గారు వేదికలకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా మా జిల్లా పెద్ద ఆయన కె కృష్ణమూర్తి అన్న గారికి, అలాగే ఎమ్మెల్యే జైనాశెట్టి గారికి, ఈ ఫంక్షను ఇంత సక్సెస్ కావడానికి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ వేదికకు వచ్చేసిన మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా అభిమానులను తన గుండెలో దాచుకునే మా అభిమాన దైవం, మా అభిమాన కథానాయకులు నందమూరి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం రావడానికి కారణమైన మా బాలయ్యకు జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే ఇక్కడికి వచ్చేసిన మా నందమూరి అభిమాన సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా లెజెండ్ అనే చిత్రం తెలుగు చలనచిత్ర రికార్డు అంటున్నారు, అది కాదు. భారతదేశ చలనచిత్రంలో మొట్టమొదటి అత్యధిక రోజులు ఆడిన చిత్రం, ఆల్ ఇండియా రికార్డు ఇది. ఎందుకంటే ఏ భాషలో కూడా 400 days ఫోర్స్ వస్తే ఏ చిత్రం ఆడలేదు. మొట్టమొదటి చిత్రం 400 రోజులు ఆడిన చిత్రం లెజెండే. అలాగే 200 రోజులు ఆడిన చిత్రము మా నందమూరి రామారావు గారిదే. 300 రోజులు ఆడిన చిత్రము మా నందమూరి రామారావు నటించిన అడవి రాముడే ఇప్పుడు లెజెండ్. అంటే ఈ రికార్డు సృష్టించిన 4 చిత్రాల్లో 3 చిత్రాలు కేవలం ఒక నందమూరి వంశానికే సాధ్యమైంది. అంటే ఆల్ ఇండియా రికార్డు కొట్టడం అనేది ఒక నందమూరి వంశానికే సాధ్యం, కానీ వేరెవరికి సాధ్యం కాదు. అలాగే ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతీయ చిత్రం 200 రోజులకు పైగా 4 గంటలతో ఆడిన చిత్రాలు 5 కల ఏకైక హీరో మా అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణవే. ఈ అవకాశం ఇచ్చిన మా కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సుధాకర్జీ, థ్యాంక్స్ అ లాట్. అభిమానులందరి తరపున ఆయన మాట్లాడారు. ఇప్పుడు తన విలువైన సమయాన్ని మనందరి కోసం వెచ్చించి తన అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా మన సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ముందుగా వారికి థ్యాంక్స్ చెప్తాం మన కర్తాల ధ్వనులతో. సీఎం సార్. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి గారు, మీ అందరి అభిమాన నటుడు, ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా జీవితంలో చూడనంత ఉత్సాహం మీలో చూస్తున్నాను. నిజంగానే ఒక లెజెండ్గా ఈరోజు మీ అందరి ముందు నిలబడినటువంటి బాలకృష్ణ గారు, అదేవిధంగా గౌరవనీయులు ఉమామహేశ్వరరావు గారు, జగపతి బాబు గారు ఈరోజు ఈ సినిమాకి డైరెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా చూస్తే ఈ మీటింగ్ కూడా చూశాను. నేను వచ్చి 3 గంటలు అయిపోయింది. నా జీవితంలో ఎప్పుడు కూడా 3 గంటలు ఒక సినిమా ఫంక్షన్లో కూర్చోలేదు, ఇది మొదటిసారి. అయితే 3 గంటలు ఎట్ట అయిపోయిందో తెలియడం లేదు. చాలా అంటే టైమే తెలియకుండా గడిచిపోయింది. మళ్ళీ పాత రోజులన్నీ మా నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారి యొక్క ఇవన్నీ చూపించినప్పుడు పాత జ్ఞాపకాలన్నీ గుర్తు రావడం, బాలకృష్ణ గారి యొక్క ఇవి చూసిన తర్వాత పూర్తిగా నేను ఎప్పుడు చూడని సినిమాలు కూడా ఇక్కడ చూసే అవకాశం వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా బోయపాటిని అభినందిస్తున్నాను. అదే మరిగా ఈరోజు హీరోయిన్ మీరందరూ కూడా ఎప్పుడు హీరో ఉండాలి, హీరోయిన్ ఉండాలి, విలన్ ఉండాలి, అప్పుడే సినిమా రక్తి కడుతుంది. అలాంటి గౌరవనీయురాలు సోనాల్ చౌహాన్ గారు, ఇక్కడ మీ అందరి అభిమాన శాసనసభ్యుడు బివి మోహన్ రెడ్డి గారి కుమారుడు జయ నాగేశ్వర రెడ్డి గారు, అదే మరిగా ప్రొడ్యూసర్స్ కానీ ఇంకా చాలామంది నాయకులందరూ ఉన్నారు. వారందరికీ బీసీ జనార్దన్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను, పేరు ఏ విధంగా బోయపాటి పెట్టాడో నాకు తెలియదు, కానీ నిజంగానే లెజెండ్ అని పేరు పెట్టి భారతదేశ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
ఎందుకంటే ఓసారి చూస్తే పేరు పెట్టాలంటే భయపడతారు. అది కూడా లెజెండ్ అనే పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత ఇంత మునుపు మన వాళ్ళు చెప్పిన అన్నీ చూసిన తర్వాత భారతదేశ చరిత్రలో దినానికి 4 సినిమాలు చొప్పున 400 రోజులు ఆడిన ఏకైక సినిమా ఈ లెజెండ్ పిక్చరు. దీనికి మీరందరూ కూడా మొత్తం బాలకృష్ణ గారిని, హీరోయిన్ని, జగపతి బాబుని, ఇంకొక పక్క బోయపాటి గారికి అందరికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఒక మంచి చిత్రాన్ని అందించిన ఈ టీంని అభినందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే చూశారు స్పిరిట్ ఎట్టుందంటే, జగపతి బాబు డైలాగ్ చెప్తా ఉంటే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో బాలకృష్ణ గారి డైలాగ్ చెప్పి కడాన క్లైమాక్స్ తీసుకొచ్చారు. ఇద్దరు కౌగిలించుకొని ఒక ఆప్యాయత తెలుపుచ్చారు. అది నటుల యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా ఈరోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఒక సమరసింహారెడ్డిగా యాక్ట్ చేయాలన్నా, ఒక నరసింహన్ నాయుడుగా యాక్ట్ చేయాలన్నా, ఒక సింహగా యాక్ట్ చేయాలన్నా, లేకపోతే ఒక లెజెండ్గా రాణించాలన్నా, రేపు ఒక లైన్గా కనపడాలన్నా అది ఒక్క బాలకృష్ణ గారికి తగ్గుతుంది తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. అది యథార్థం. అలాంటి ఒక చరిత్రను సృష్టించారు. దానికి నేను గర్వపడుతున్నా. మా కుటుంబానికి 2 ఉన్నాయి, రాజకీయం, సినిమా. తెలుగుదేశం పార్టీ ఒక సినిమా నటుడు పెట్టిన పార్టీ, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. అందుకే సినిమా రాజకీయాలు 2 కూడా తెలుగుదేశం పార్టీకి కలిసి ముందుకు పోతాయి తప్ప ఏమాత్రం ఏరు చేయలేము, వేరుగా చూడలేం. అలాంటి బ్రహ్మాండంగా ఈరోజు ఈ ఫంక్షన్ జరిగింది. రెండోది మీరు ఒకసారి చూస్తే అది కూడా 400 రోజులు ఆడిన స్థలం చూసినప్పుడు ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీకి, ఎన్టీ రామారావు గారి కుటుంబానికి చాలా దగ్గర సంబంధం ఉంది. బివి మోహన్ రెడ్డి సినిమాల్లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రాకమునుప్పటి నుంచి పరిచయం ఉండడం, ఆయన సినిమాల్లోకి వస్తానే సినిమాలకు రావడం, అదే మరి రాజకీయాలకు వస్తాను రాజకీయాలకు రావడం, అక్కడి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించాడు. ఆయన చనిపోయిన తర్వాత నేను అనుకున్నాను జయనాగేశ్వరరెడ్డి గారు సరిగా చేయగలుగుతారంటే ఈరోజు తండ్రిని మించే విధంగా ఈరోజు జయనాగేశ్వరరెడ్డి పనిచేస్తున్నాడు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చదువుకున్నాడు, పట్టుదల ఉంది, ఆ పట్టుదలతో ముందుకు పోతున్నాడు. ఆయన కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఎమ్మిగనూరులో 400 రోజులు ఆడింది. ఎన్టీ రామారావు గారికి సన్నిహిత సంబంధాలుండే అటు మోహన్ రెడ్డి, ఇటు జయనాగేశ్వరరెడ్డి గారు ఆధ్వర్యం వహించే నియోజకవర్గం ఆడడం. ఇది కాకుండా ఏదైతే ఈరోజు మీరు చూస్తే ఇంకా ఒక సెంటర్లో ఇదే మరిగా ఈ పిక్చర్ ఆడే పరిస్థితి వచ్చింది ప్రొద్దుటూరులో. అంతేకాకుండా ఇప్పుడే నేను ప్రొడ్యూసర్తో మాట్లాడుతూ ఉంటే 2 థియేటర్లు కలిపి 400 రోజులు వచ్చిందంటే కాదు, మా థియేటర్లో మళ్ళీ 400 రోజులు ఆడిస్తాం, ఆ రోజు మీరు రావాలని ఆయన చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. బోయపాటి గారిని చూశాను. 10 సంవత్సరాల్లో ఆయన తీసిన పిక్చర్లు 5 పిక్చర్లు, ఆణిముత్యాలు, 5 సినిమాలు తీశాడు. అందులో ఒక సినిమా సింహ సక్సెస్ అయిన తర్వాత ఇంకొక ఏ ప్రొడ్యూసర్, ఏ డైరెక్టర్ కూడా ధైర్యం చేయడు. ఒకే నటుడితో 2వ సినిమా అదే పందాలు తీయాలంటే చాలా కష్టం. అలాంటిది మళ్ళా లెజెండ్ని సక్సెస్ చేశాడు. ఈరోజు చూస్తామంటే ఆయన 5 సినిమాలైనా ఇంకొకటి తీస్తాడు, 2 తీస్తాడు తెలియదు. బాలకృష్ణ గారి 98 అయింది, 99వ సినిమా వస్తుంది. 100 సినిమా, లెజెండు, లయను, ఇంకా వచ్చే పిక్చర్లకు అన్నింటికంటే ఇంకా బ్రహ్మాండంగా వచ్చి అది 400 రోజులు కాదు 1000 రోజులు ఆడాలి, 3 సంవత్సరాలు ఆడాలి. అలాంటి బ్రహ్మాండమైన స్టోరీ తయారు చేయండి. ఒకసారి అనుకుంటే ఇది అసాధ్యమేం కాదు, సాధ్యం. అది బోయపాటి,
అదే మాదిరిగా బాలకృష్ణ కాంబినేషన్కే సాధ్యం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎలాంటి మంచి ఫంక్షన్కి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే బాలకృష్ణ గారిలో ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించాల్సింది, ఒక పక్క నటుడుగానే కాకుండా ఒక మానవతావాదిగా ముందుకు పోతూ నేను అనుకున్నాను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అప్పజెప్పేటప్పుడు అనుకున్నాను బాలకృష్ణ గారికి ఓపిక ఉందా అనుకుంటే ఈరోజు ఆ బాధ్యత తీసుకున్న తర్వాత బ్రహ్మాండంగా పనిచేసి పేద ప్రజలకు ఎవరైతే క్యాన్సర్తో బాధపడతారో వారికి మెరుగైన సేవలు అందించడానికి ముందుకు పోతున్నారు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు క్యాన్సర్ హాస్పిటల్కి పోవడం, అదే మాదిరిగా ఎప్పుడు సినిమాలు తీయాలంటే సినిమాలు తీయడం, అదే మాదిరిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి హిందూపూర్ నియోజకవర్గానికి ఆయన సేవలు అందించే పరిస్థితిలో ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యేగా కూడా చాలా పనిచేస్తున్నాడు. నేను చాలామంది సినిమా యాక్టర్లు చూశాను, కానీ ఒకసారి సినిమా యాక్టర్ గెలుస్తారు. ఆయన హీరో అయితే సినిమాల్లో హీరోగా ఉంటారు, రెండోసారి రాజకీయాలు రాణించరు. అట్లా కాకుండా బాలకృష్ణ గారు నేను చూస్తే ఆ నియోజకవర్గంలో అన్ని పనులు చేయడం కోసం, అభివృద్ధి చేయడం కోసం, ఓట్లేసిన ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాడు. ఈ 3 రోల్స్ కూడా సమర్థవంతంగా బాలకృష్ణ గారు చేస్తున్నారంటే ఆయన్ని మీరందరూ అభిమానులుగా గట్టిగా చప్పట్లు కొట్టి అభిమానాన్ని, ఆశీస్సుల్ని అందజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది, అప్పుడప్పుడు ఇలాంటి ఫంక్షన్లకు వస్తే మాకు కూడా టెన్షన్ చాలా వరకు తగ్గుతుంది, స్ట్రెస్ అంతా కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. 24 గంటలు నేను నిద్రపోయే సమయం తప్ప మిగిలిన సమయం అంతా మీకోసమే ఆలోచించినప్పుడు ఎప్పుడు స్ట్రెస్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ సినిమాలకు ఒక 2-3 గంటలు వస్తే, ఇలాంటి ఫంక్షన్లకు వస్తే పూర్తిగా రిలీఫ్ వస్తుంది. అలాంటి బ్రహ్మాండమైన రిలీఫ్ కలిగించినటువంటి ప్రొడ్యూసర్ గారిని, మన డైరెక్టర్ని, అదే మరి బాలకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇప్పుడే ప్రొడ్యూసర్ చెప్తున్నారు పిక్చర్ బాగా వచ్చింది, మళ్ళా మాకు ఛాన్స్ ఇవ్వండి, మళ్ళీ మేము తీస్తాం, బాగా డబ్బులు సంపాదిస్తామని, అదే మరి సినిమాని కూడా సక్సెస్ చేస్తామని. ఎందుకంటే ఎప్పుడు ప్రొడ్యూసర్ ఒకటి ఆలోచిస్తాడు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలన్నా ఆ సినిమా సక్సెస్ అనుకుంటే అప్పు చేసైనా పెడతారు, సినిమా పోతుందనుకుంటే మధ్యలో వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ మన సినిమాల్లో చూసాం. అలాంటిది మీ నమ్మకాన్ని బ్రహ్మాండంగా నిలబెట్టినటువంటి కాంబినేషన్. మీకు డబ్బుల గురించి బాధ లేదు. బాలకృష్ణ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. యాడెడ్ అడ్వాంటేజ్ బోయపాటి ఉంటే ఇంకా తిరుగులేదు. అలాంటి కాంబినేషన్తో ముందుకు పోవాల్సి కోరుకుంటూ, ఒక సినిమా సక్సెస్ కావాలంటే యూనిట్ మొత్తం కూడా ఐకమత్యంగా పనిచేయాలి. ఇప్పుడే ఫైటర్స్ని చూసాం, వాళ్ళు కూడా వాళ్ళ స్పిరిట్ని చూశాను. అంటే ప్రతి ఒక్కరూ బాలకృష్ణ గారిని అభిమానిస్తున్నారు. మామూలుగా అయితే డబ్బుల కోసం పనిచేస్తారు, కానీ బాలకృష్ణతో పనిచేసినప్పుడు డబ్బుల కోసం కాకుండా అనుబంధంతో పనిచేస్తున్నారు, ఆయన మీద అభిమానంతో పనిచేస్తున్నారు. అలాంటి యూనిట్ని మొత్తం మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరొక్కసారి మిమ్మల్ని అందరినీ చూస్తున్నా, మీరు రాత్రికంతా కూడా ఇక్కడే ఉండేట్టుగా ఉన్నారు మీ అభిమానం చూస్తూ ఉంటే. అంటే అంత అభిమానంతో ఈరోజు నేను చూస్తున్నాను, బాలయ్య గారు మాట్లాడుతూ ఉంటే డైలాగులు వినాలని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ డైలాగులు చెప్పమనే పరిస్థితికి వచ్చారంటే అది మీ అభిమానం. ఈ అభిమానానికి ఒక కుటుంబ సభ్యుడిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ఒక కుటుంబ సభ్యుడిగా బాలయ్య గారి పైన మీకుండే అభిమానానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, వన్ లాస్ట్ థింగ్, శ్రీధర్ అండ్ హర్ష ఈ ఈవెంట్ని కోఆర్డినేట్ చేయడానికి చాలా కష్టపడ్డారు. వాళ్ళకి మీ చేతుల మీదుగా గిఫ్ట్స్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, మెమోంటోస్ ఇవ్వవలసిందిగా. అండ్ జెమినీ మ్యూజిక్లో లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి, TV5లో లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ జెమినీ మ్యూజిక్కి అండ్ TV5కి మరొకసారి థ్యాంక్స్ టన్. TTimeNews.com యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు లైవ్ని వీక్షించవచ్చు. యువ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రెస్టీజియస్గా ప్రజెంట్ చేసినటువంటి ఉదయ్ భాను గారు కూడా షీల్డ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అండి సీఎం గారు.
సో ఈవెంట్ని ఇంత అద్భుతంగా చేసినటువంటి హోస్ట్ ఉదయభాను గారికి సీఎం గారు అండ్ బాలయ్య బాబు గారు గిఫ్ట్ ప్రజెంట్ చేస్తారండి, మెమోంటోని ప్రజెంట్ చేస్తారు. నిజంగా నందమూరి అభిమానులు ఇంకా ఎంతసేపు అయినా ఇక్కడి నుంచి కదలడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది ఒక కళలా ఉంది కదండి. కళ నిజమైతే ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. సో ఈ అద్భుతం కోసం కృషి చేసిన ప్రతి హృదయానికి, ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఆర్టిస్ట్కి, మన హీరోకి అండ్ ఇక్కడికి వచ్చేసినటువంటి అతిరథ మహారథులకి, మన సీఎం గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని కాదు బే, షూటర్ని చంపేస్తావా? కాల్చి పారేస్తావా?